హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెట్ అండ్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మ్యాథ్స్కి సంబంధించి కంటెంట్ చెప్పబోతున్నాము. ముందుగా మ్యాథ్స్లోని సిలబస్ చూద్దాం ఒకసారి, తర్వాత మనం కంటెంట్లోకి వెళ్దాం. మ్యాథ్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే మొత్తం 30 మార్కులు ఉంటుంది టోటల్ మ్యాథ్స్. అందులో కంటెంట్కి సంబంధించి 24 మార్క్స్ ఉంటాయి. 6 మార్క్స్ ఏమో మెథడాలజీ ఉంటుంది, అది టెట్ అయినా డిఎస్సి అయినా. కాకపోతే టెట్లో ఒక బిట్కి 1 మార్క్ వస్తుంది, డిఎస్సిలో అయితే హాఫ్ మార్క్ వస్తుంది ఈచ్ వన్. అంటే అలా చూసుకుంటే మెథడాలజీకి సంబంధించి 12 బిట్స్ వస్తాయి డిఎస్సిలో. మనకి ఇక్కడ 48 మార్క్స్ వస్తాయి, 48 బిట్స్ వస్తాయి 24 మార్క్స్కి. టెట్లో చూసుకుంటే 24 బిట్స్ 24 మార్క్స్, అండ్ మెథడాలజీ 6 మార్క్స్ 6 బిట్స్. అయితే ఇప్పుడు కంటెంట్లో మనం మొత్తం సిలబస్ ఎలా ఉంటుంది. ఫస్ట్ సంఖ్యా వ్యవస్థ, తర్వాత క్షేత్రమితి, రేఖాగణితం, అంకగణితం, బీజగణితం అండ్ డేటా హ్యాండ్లింగ్ అంటే దత్తాంశ నిర్వహణ. ఇవి మొత్తం 6. ఈ 6 కలిపి మన కంటెంట్ పూర్తిగా 24 మార్క్స్ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ ఎస్జిటి వరకు మాత్రమే. స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, అది తర్వాత చూద్దాం మనం. ప్రజెంట్ అయితే ఎస్జిటికి సంబంధించిన సిలబస్ ఇది. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. అంటే ఈ సంఖ్యా వ్యవస్థ మనం అంటే సంఖ్యా వ్యవస్థలో చెప్పుకోబోయే ఎక్కువ మనం నెంబర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని మనం అంకెలు అంటాం. అంకెలు లేదా వీటిని సంజ్ఞలు అని పిలుస్తాం అన్నమాట. వీటిని ఉపయోగించి మనం రాసేవే సంఖ్యలు. ఇవి మొత్తం 10 ఉన్నాయి. ఈ 10ని యూజ్ చేసి రాసేవి సంఖ్యలు. ఈ విధంగా ఈ అంకెలను ఉపయోగించి సంఖ్యలు రాసే పద్ధతిని మనం దశాంశమానం అని పిలుస్తాం. ఏమంటాము? దశాంశమానం. ఈ దశాంశమానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే భారతీయులు. అంటే ఈ అంకెలను ఉపయోగించి సంఖ్యలు రాసే పద్ధతిని ప్రవేశపెట్టిన వారు భారతీయులు. ఈ విధంగా రాసే పద్ధతిని దశాంశమానం అంటాము. ఈ దశాంశమానాన్ని హిందూ అరబిక్ మానం అని కూడా అంటారు. హిందూ అరబిక్ మానం అని కూడా అంటారు. ఎందుకంటారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ దశాంశమానాన్ని కంకా అనే ఒక ఆయన, అంటే ఆయన కూడా ఒక శాస్త్రవేత్త, పర్యాటకుడు. ఈ కంకాన ఆయన అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇతను ఏం చేస్తారంటే ఈ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ దశాంశమానం గురించి ఒక బుక్ ఉంటుంది, అదే బ్రహ్మస్ఫోట సిద్ధాంతం. ఈ బ్రహ్మస్ఫోట సిద్ధాంతం అనేది ఒక బుక్. ఈ బుక్ని తీసుకెళ్ళి ఈ కంకాన ఆయన ఈ అరబ్బుల్లో చెప్తారన్నమాట. ఇలా భారతదేశంలోని ఈ దశాంశమానం ఉన్నది, అది ఒకసారి మీరు చూడండి అని చెప్పి ఈ అరబ్బులకి ఇస్తారు. దీనిపైన మక్కువతో ఈ అరబ్బులు ఏం చేస్తారంటే దీన్ని ఇతర దేశాలకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. దానివల్ల ఏం చేస్తారంటే దీన్ని ఈ భారతీయులు మరియు ఈ అరబ్బులు వీళ్ళిద్దరూ కలిసి పాశ్చాత్య దేశాలకు ఈ దశాంశమానం గురించి తెలియజేశారు. కాబట్టి దీన్ని హిందూ అరబిక్ మానం అని కూడా పిలుస్తారు అన్నమాట. సంఖ్యలను మనం రాసే పద్ధతి 2 విధాలు ఉంటుంది. ఈ అంకెలను ఉపయోగించి రాసే సంఖ్యలు ఉన్నాయి కదా, అవి 2 విధానాల్లో రాస్తాం. 2 పద్ధతులు ఉన్నవి. అవే ఒకటి మనం చెప్పుకున్నట్లు దశాంశమానం. ఈ దశాంశమానం మనం ఏం పిలుస్తామని చెప్పాము? హిందూ అరబిక్ మానం లేదా హిందూ అరబిక్ మానం. దీన్నే మెట్రిక్ మానం అని కూడా అంటారు. అంటే మెట్రిక్ పద్ధతి. రెండోది అంతర్జాతీయ దశాంశమానం. అంతర్జాతీయ సంఖ్యామానం లేదా ఆంగ్ల సంఖ్యామానం.
ఈ రెండు పద్ధతుల్లో మనం సంఖ్యలను తెలియజేస్తూ ఉంటాం. ఇది ఎక్కువ ఈ దశాంశ మానం లేదంటే ఈ హిందూ అరబిక్ మానం, మెట్రిక్ మానం అనేది భారతదేశంలో ఎక్కువ ఉపయోగంలో ఉంటుంది. ఇది మాత్రం ఇంటర్నేషనల్ వైజ్గా ఇది వాడుకలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న తేడాలు ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మెట్రిక్ మానం లేదా హిందూ అరబిక్, హిందూ అరబిక్ మానం, ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానం. ఈ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే మనం ఒక సంఖ్యను రాసేటప్పుడు దానిలో ఉన్న కామాలు యూజ్ చేస్తుంటాం కదా, ఆ కామాలు వాడే విధానంలోనే మార్పు ఉంటుంది. నెక్స్ట్ పేర్లు కొంచెం స్థానాలు అంటే డెసిమల్స్ ఉన్నాయి కదా, పీరియడ్స్లో కొంచెం తేడా ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇప్పుడు ఎప్పుడైనా ఒక సంఖ్యను చదివేటప్పుడు రాసేటప్పుడు కానీ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. ఇది సేమ్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఒకటిలో రైట్ నుంచి లెఫ్ట్కి అంటే ఇక్కడ నుంచి ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తాం. ఇది కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం, వందల స్థానంలో ఉంటుంది. తర్వాత 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు. ఇది మన హిందూ అరబిక్ మానంలో ఉండే విధానం ఇలా ఉంటుంది. అంతర్జాతీయ సంఖ్యామానం ఎలా ఉంటుందంటే ఒకట్లు, పదులు, వందలు, ఇక్కడ సేమ్ ఉంటుంది. తర్వాత 1000, 10,000, 100,000 ఎక్కడి నుంచి మారుతుంది. దీనికి డిఫరెన్స్ 10,000 వరకు ఈ రెండు ఒకేలా ఉంటాయి. కానీ ఇక్కడ 100,000 అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంటుంది అన్నమాట. ఇక్కడ మిలియన్ పేరు మారుతుంది. ఇక్కడ చూసుకోండి, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్, 10 బిలియన్లు, 100 మిలియన్లు, 100 బిలియన్లు. తర్వాత ఇంకా ఉంటే ట్రిలియన్ ఉంటుంది. ట్రిలియన్లు, 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు, ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఒకట్లో 10, 100 అనేసరికి మనకు 3 స్థానాల తర్వాత మనం ఒక గ్యాప్ ఇస్తాం, అంటే పీరియడ్ అనమాట ఇది. దీని తర్వాత 2 పీరియడ్కి 2 పీరియడ్స్కి ఒక్కొక్కసారి కామన్ ఉంచుతూ ఉంటాం. ఇక్కడ అలా కాదు, 3ంటికి అంటే 3 స్థానాలకు వెళ్ళి ఒక పీరియడ్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఒకట్లో 10, 100, 1000, 10,000, 100,000. ఇక్కడ 100,000 ఉండదు, 10,000 వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇదే మెయిన్ అంతర్జాతీయ సంఖ్యామానానికి హిందూ అరబిక్ మానానికి మెయిన్ తేడా అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది హిందూ అరబిక్ మానంలో ఒక ఎగ్జాంపుల్, అంతర్జాతీయ సంఖ్యామానంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే ఇక్కడ మనం ఒకట్లో 10, 100 ఇది ఒక పీరియడ్ అని చెప్పాం. అంటే ఒకట్లో 10, 100 ఒక పీరియడ్ అంటే కామాతో సపరేట్ చేస్తాము. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు, ఇలా అంటే 2 స్థానాల తర్వాత అంటే యువతలు ఇంకో ఏ నెంబర్స్ ఉన్నా సరే 2 తర్వాత గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా వెళ్తుంది నెంబర్ సిస్టమ్. ఇది ఇలా చెప్తాము. ఇక్కడికి వచ్చేసరికి ఒకట్లు, 10, 100 ఒక పీరియడ్, 1000, 10,000, 100,000 ఒక పీరియడ్, తర్వాత మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్ ఒక పీరియడ్. అంటే ఇక్కడ 3ంటికి ఒక పీరియడ్గా తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం ఫస్ట్ది మాత్రం 3 ప్లేస్లో అంటే 3 స్థానాల తర్వాత ఒక పీరియడ్ కింద తీసుకున్నాం. తర్వాత నుంచి 2, 2, 2 అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ 3 తర్వాత 5, 7, 9 అంటే స్థానాలు అన్నమాట. నెంబర్స్ తర్వాత మనం పెట్టుకునేవి పీరియడ్ కింద తీసుకునేవి కామాలు.
అంటే 1 2 3 ఫస్ట్ 3కి, తర్వాత 4 5 5 తర్వాత 1 5వ స్థానం, తర్వాత 6 7 అలా అనమాట. అలా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 6 9 నెంబర్స్ అనమాట. 1 2 3 3 తర్వాత ఒక పీరియడ్ 3కి, తర్వాత 4 5 6 అంటే 6వ స్థానంలో ఇది ఒక పీరియడ్, తర్వాత 7 8 9 ఇలా ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. సరే, ఇంక వేరే ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఒకసారి మనం హిందూ అరబిక్ మానంలో చూసుకున్నట్లయితే 1లో 10లు 100లు, 1000 10,000, లక్ష 10 లక్షలు, కోటి 10 కోట్లు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 1లో 10లు 100లు, 1000 10,000 100,000, తర్వాత మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్. దీని తర్వాత ఇంకా కంటిన్యూ అయితే బిలియన్ 10 బిలియన్ 100 బిలియన్, తర్వాత ట్రిలియన్ వస్తుందన్నమాట. ఇలా చూసుకుంటాం అనమాట. దీన్ని ఎలా రాస్తాం యాక్చువల్గా చదవడం అయితే మాత్రం దీన్ని ఒకసారి చూసుకుంటే చదివే విధానం ఇది కోట్లు కదా, 10 కోట్లు అంటే 92,68,67,425 అంటే కోట్లు, లక్షలు, వేలు, వందలు, పదులు, ఒకట్లు. 92,68,67,425 ఇది హిందూ అరబిక్ మానంలో చూసుకున్నట్లయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోండి, 1లో 10లు 100లు, తర్వాత ఇది వేలుకి సంబంధించింది వేలు, ఇది మిలియన్కి సంబంధించి మిలియన్స్. మనకి మిలియన్స్లోని మిలియను 10 మిలియన్లు 100 మిలియన్లు అంటే ఇప్పుడు దీన్ని చదివితే ఎలా చదువుతాం అంటే 927,867,425 అర్థమైందా? అంటే 927 మిలియన్లు ఇదంతా మిలియన్కి సంబంధించిన పీరియడ్, మిలియన్లకి. ఇదంతా వేలుకి సంబంధించింది. ఇక్కడ మిలియన్లు వేలు పీరియడ్ 687,425 అంటే ఇదే మార్పు. మెయిన్ ఏంటంటే ఈ చదివి విధానమే ఈ రెండింటికి మధ్య తేడా అనమాట. అంతకు మించి మరేమీ లేదు. ఒక చిన్న విషయం, మనం ఇంతకుముందు అంకెలు చెప్పుకున్నాం కదా, 0 నుంచి 9 వరకు ఉండే వాటిని ఇవి అంకెలు అని చెప్పుకున్నాము. అందులోనే ఎక్కువ ఈ 0 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 0 అనేది, ఈ 0 యొక్క ప్రస్తావన, ఈ 0ను కనుగొన్నది ఎవరు అని అంటే ఇండియన్స్, అంటే భారతీయులు. చాలా పుస్తకాల్లో ఉంటుంది 0ను కొనుక్కునేది ఎవరు అని చెప్తే ఆర్యభట్ట అని అంటారు. అది కరెక్ట్ కాదు. 0ను కొనుక్కునేది భారతీయులు అంతే, ఆర్యభట్ట అయితే కాదు. ఈ 0 యొక్క ప్రస్తావన ప్రాచీన గణిత శాస్త్ర వ్రాతప్రతి. ఈ 0 యొక్క ప్రస్తావన ప్రాచీనమైనమాట, అంటే అతి ప్రాచీనమైన 0. దీని గురించి ప్రస్తావన ప్రాచీన గణిత శాస్త్ర వ్రాతప్రతి అనేటువంటి భక్ష్యాలి వ్రాతప్రతిలో ఉంది. భక్ష్యాలి వ్రాతప్రతి. ఈ వ్రాతప్రతిలో ఈ 0 యొక్క ప్రస్తావన ఎలా ఉంటుందంటే, ఆ 0ని ఎలా సూచిస్తారంటే చుక్కలు అనమాట. ఈ చుక్కల గుర్తుతో ఇలా సూచించి ఉంటుంది. ఈ 0 యొక్క ప్రస్తావన ఈ భక్ష్యాలి అనే వ్రాతప్రతిలో ఎలా ఉంటుందంటే ఇలా చుక్కల గీతతో సూచించబడి ఉంటుంది అనమాట. ఈ భక్ష్యాలు అనేది ఒక ప్రాంతం, ఒక గ్రామం. ఈ గ్రామం ఎక్కడుందంటే పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఎక్కడుందంటే పెషావర్కి సమీపంలో ఉంది. పెషావర్ దగ్గరలో ఉందన్నమాట. అంటే మనకు స్వతంత్ర భారతదేశం విడిపోకముందు ఇది భారతదేశంలో ఒక భాగం అనమాట. విడిపోయిన తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది.